ఇప్పుడు ఇక్కడైతే స్నోఫాల్ చాలా ఎక్కువగా పడుతుంది. అసలు రోడ్లయితే అసలు ఖాళీ ఉండట్లేదనమాట. స్నోఫాల్‌తో ఇంకా అలా మునిగిపోతున్నాయి. ఇంకా అందువల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఈ రోడ్ల పైన పడిన మంచది కూడా ఇలాగ క్రేన్‌లు ఉపయోగించి వాటిని అలా సైడ్‌కైతే పెడుతున్నారని చాలా రిస్కీగా ఉందనమాట అసలు. ఇంకా వెహికల్స్ కూడా చాలా అయితే ఇంకా స్లిప్ అయిపోతున్నాయి. అసలు చాలా స్లోగా వెళ్ళాల్సొస్తుంది వెహికల్స్ మీద కూడానా. చూసారా ఇక్కడైతే కార్లవి కూడా ఎన్ని ఆగిపోయి ఉన్నాయో ఇంకా అలా సైడ్‌కి ఎలా పెట్టేస్తున్నారనమాట. ఒక్కొక్క వెహికల్‌ని ఇంకా అలా పంపిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఉంటున్నారు రోడ్ల పైనైతే. ఇటువంటి లారీలోనైతే ఇసుకనైతే తీసుకొస్తున్నారు. ఇసుక తీసుకొచ్చి ఇక్కడ రోడ్ల పైన అయితే వేయిస్తున్నారనమాట. ఇలా వేయడం వల్ల వెహికల్స్ అనేది స్లిప్ అయిపోతున్నాయని చెప్పాను కదా! అవైతే కొంచెం అటువంటి ప్రమాదాలనైతే తగ్గించొచ్చంట. సో, అందుకే ఇక్కడ రోడ్ల పైన అయితే ఇసుకది వేయడానికి ఇటువంటి లారీలతో తీసుకొస్తున్నారు. చెప్పాను కదా! ఇసుకదే ఏస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే ఇగో క్రేన్‌తో అయితే ఇసుక ఏస్తున్నారనమాట ఈ రోడ్డు పైన ఇప్పుడు. అందువల్ల ఒక వెహికల్ ఎళ్ళినట్లయితే ఇంకొక 10 వెహికల్స్‌ని అలా పక్కకు ఆపేసి ఒక్కొక్క దాన్ని అలాగ అలౌ చేస్తున్నారనమాట. చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి వెహికల్స్ అయితే మాత్రం. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇంకా జస్ట్ ఇంకా ఇప్పుడు ఇలాగ ఇసుకేసినట్టున్నారు. అందుకే కొంచెం క్లియర్‌గా కనిపిస్తుంది రోడ్డు ఇప్పుడు. ఇప్పుడు కొంచెం రోడ్డు క్లియర్‌గా ఉండడంతోని ముందు కన్నా ఇప్పుడు కొంచెం స్పీడ్‌గా ఎళ్తున్నారనమాట. ఇంతవరకు వచ్చిన స్పీడ్ కన్నా. మేమిప్పుడు ఇంకా ఇలా ఎళ్తున్నా సరే, మా బండి స్పీడ్ కన్నా నడుచుకునే వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారనమాట. అంత స్లోగా వెళ్ళాల్సొస్తుంది. దీన్నే నేను స్పీడ్ అనేసి అన్నాను. అలాగైతే ఇంతకుముందు ఇంకెంత స్లోగా వచ్చుంటాం ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా అలా ఉంది. సో, అందుకే ఇంక మనాలి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఇంకా సిమ్లాకైతే రిటర్న్ ఎళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే ఇంకా పిల్లలతో ఇంకా రిస్క్ చేయకూడదు అనేసి అనిపిచ్చింది. ఇంతవరకు రావడం చాలా ఎక్కువగా అని ఫీల్ అయ్యామనమాట మేమైతే మాత్రం. ఇప్పుడు ఇక్కడ స్నోఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంత ఇబ్బంది అయింది కానీ నార్మల్‌గా అయితే అసలు ఇంకా ఇంత ఇబ్బంది లేకపోదునేమో. ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువైపోతుందన్నమాట. పిల్లలు కూడా అసలు ఇంకా డల్ అయిపోయారు. మేమే చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా అస్సలు ఇంక మరీ ఇంక ఇబ్బంది పడిపోతారు మనాలి గనక వెళ్ళినట్లయితే. ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువగా స్నోఫాల్ ఉందంట. అక్కడైతే -10 వరకు కూడా వెళ్తుంది ఇప్పుడు ఈ ప్రెజెంట్‌లో అయితే. అందుకే ఇంకా వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా పిల్లల హెల్త్‌ని ఇంకా రిస్క్‌లో పెట్టలేం కదా! పెద్దవాళ్ళమంటే ఏదో ఒకలాగా ఉండిపోగలం గానీ మరి పిల్లలైతే చాలా ఇంక ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి చల్లదనానికి ఇంకా అలా పడుకుని పోతున్నారు ఇంకా. లేదంటే లేచినా సరే ఇంకా అలా మత్తుగానే ఉంటున్నారు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 5 డ్రెస్సులు వేయాల్సి వస్తుంది. ఇంకా లోపల ఇంకా అలా థర్మల్స్ అవి యూజ్ చేస్తున్నాం కూడా. థర్మల్స్ అవి యూజ్ చేసిన సరే పరిస్థితి అయితే ఇంక ఇలా ఉంది. అందుకే ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ యోక్ కనిపించింది అనమాట. చాలా మంది ఇలాగ యోక్ పైకి ఎక్కి కూర్చుంటున్నారు. సో, అందుకే మేము కూడా వెళ్ళాము. దానిపైన ఒకసారి కూర్చుందాం కదా అని చెప్పేసి. ఇది చూస్తే ఎంత పెద్దగా ఉందో బాబోయ్! అసలు దీని హెయిర్, దీని హెడ్ చూస్తే భయమేసేస్తుంది. కానీ ఇదొక మంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కదా అని చెప్పేసి ధైర్యంగా ఎళ్లి కూర్చుని పోయాం గానీ స్టాచ్యూలో ఉండిపోయామనమాట. అంత భయమేస్తుంది. కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంది ఇంకా. ఇప్పుడేదో కొంచెం అలాగా మంచు లేకుండా ఒక సిటీ లాగా అయితే కనిపిస్తుందనమాట. ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మంచు ప్రదేశం నుంచి. ఈ సైడ్ రోడ్డుకి ఇంకా సైడ్ అంతా అలాగా చాలా లోయల్లా అనిపిస్తుంది. ఈ ఇల్లు చూసారా? ఇంక అలా కింద నుంచి కట్టారనమాట అసలు. ఇంకా పైకేదో అలా చిన్నదైతే కనిపిస్తుంది కానీ కిందంతా చాలా లోయలా ఉందనమాట అలాగా సైడ్ అంతా కూడా. ఇక్కడ మన దగ్గరలాగా ఏ ఇంటికి కూడా అసలు డాబా అయితే లేదనమాట. ఇక్కడ మళ్ళీ ఇవి చూస్తుంటే కేరళలో కూడా సేమ్ ఇలానే అనిపిస్తుంటాయి కదా! సేమ్ ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. ఇక్కడ ఇల్లులు కూడా అసలు చాలా దగ్గరగా అలాగా ఒక దానిపైన ఒకటి అంటుకున్నట్టుగా ఇంకా అలా కట్టేసారు ఇంకా. అంత దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సిమ్లా సిటీలోకైతే వచ్చేసాము. ఇక్కడ మాల్ రోడ్ ఉంది అని చెప్పేసి అన్నారు. అక్కడ షాపింగ్ ఐటమ్స్ అవి బాగుంటాయి అన్నారు కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మేమందరం కూడా కలిసి. ఇక్కడ కూడా చలిగానే ఉంది ఇంకా. అందుకే ఇంకా క్యాప్‌లు, స్వెటర్‌లు కూడా ఎవరమైతే ఇంక అసలు తీయలేదనమాట. అంతగా చలేసేస్తుంది ఇక్కడ కూడా. ఇటువైపు ఎక్కడ చూసినా సరే రంగురంగుల కాటన్ క్యాండీస్ అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అంతా చూస్తే వావ్ అనేసి అనాల్సిందే. అసలు అంత బాగుందనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి ఇంకా. ఇంక చిన్న చిన్నవి ఇలా కట్ చేసి అలా ప్లేట్‌లో అయితే భలే సర్దేశారు ఇంక అలాగాను. వీటిల్లో అయితే స్ట్రాబెర్రీస్ చాలా బాగున్నాయి. చాలా స్వీట్‌గా అనిపిస్తున్నాయి కూడా. ఇంక ఇలాంటి ఫ్రూట్ షాపులు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ ఉంటాయా? आओ जी आओ, ताजे फ्रूट आगे रसबेरी स्ट्रॉबेरी रसबेरी। ఈ ఫ్రూట్ షాప్స్ నుంచి ఇంకొంచెం ముందుకొచ్చాక ఇక్కడ హిమాచల్ టూరిజం లిఫ్ట్ అని కనిపించింది. ఇప్పుడు మేమైతే ఈ లోపలికే వెళ్ళాల్సి ఉంటుంది. లిఫ్ట్‌కి వెళ్ళాలంటే ఇలా లోపలికి వెళ్ళాల్సింది. మాల్ రోడ్కి వెళ్ళాలంటే ఇక్కడ హిమాలయ లిఫ్ట్ అని కనిపించింది కదా, నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇలాగా ఇటువైపు ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా చలిగా ఉంది ఇక్కడ కూడా. అసలు చలికి వణికిపోతున్నాం వచ్చామే కానీ. ఆల్రెడీ ఎవరో ఇంకా లిఫ్ట్ మీద అయితే వెళ్ళిపోతున్నారు. ఇక చూసారా ఇంకా లిఫ్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంక ఈ లిఫ్ట్ ఎక్కడానికి అయితే పెద్ద లైనే ఇంక ఇలాగ ఇక్కడ. ఈ లిఫ్ట్ ఎక్కడానికి కూడా మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుంది టికెట్ అయితే. కానీ లిఫ్ట్ టైమింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ అలా అంటించి ఉంచారు.
ఈ లిఫ్ట్ అయితే మంచి డిఫరెంట్ గా ఉందన్నమాట. రెండు వైపులు కూడా డోర్స్ ఉన్నాయి దీనికి. ఒక వైపు నుంచి లోపలికి వెళ్ళామంటే ఇంకొక వైపు నుంచి దిగేయచ్చు. మళ్ళీ అక్కడ లిఫ్ట్ దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం నడాల్సి ఉంటుంది ఇలా బ్రిడ్జ్ పైన. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు ఇంకొక లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే పైకి వచ్చాము. అదిగో అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఇంతవరకు ఈ హైట్ వరకు అయితే వచ్చేసాము. మళ్ళీ మాలుడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక లిఫ్ట్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ లిఫ్ట్ ఎక్కాలని అంటున్నారు. రెండో లిఫ్ట్ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఈ లిఫ్ట్ ఎక్కేసి షాపింగ్ ఏరియా దగ్గరికి అయితే ఇంకా వెళ్ళిపోవడమే. స్టార్టింగ్ లోనే పిల్లలకి ఇలాగ ఇవైతే రెంట్కి అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఆద్య అయితే చక్కగా నడిచేస్తుంది కదా, ఇంకా మా వారిని అయితే అతను ఎవరో వచ్చి తీసుకోమని అన్నారు, కానీ ఇంకా ఈయనైతే వద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే చక్కగా నడిచేస్తుంది కదా అని చెప్పేసి. అయినా సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎత్తుకోమని చెప్తే ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఇదంతా షాపింగ్ అంతా తిరగాలంటే చాలా కష్టం అనమాట. అందుకే ఇంకా తీసేసుకున్నాం అందరం కలిసి. ఇంకా పిల్లలందరినీ కూడా అందులో చక్కగా ఇంకా అలా అయితే కూర్చోపెట్టాము. ఇంకా షాపింగ్ ఇంకా స్టార్ట్ చేసినాము ఇంకా బ్యాలెన్స్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది చాలా పెద్ద టెంపుల్ ఉంటదంట, చూస్తే చాలా బాగుంటది అన్నారు, కానీ అది చాలా దూరం అంట. అందుకే ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అందుకే ఇంకా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ముందుకైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. అబ్బాయి ఇక్కడ ఏవో క్యాప్స్ అమ్ముతున్నారు, వెళ్ళి ఒకసారి చూసేయాలి అవన్నీనా. అబ్బా క్యాప్స్ చాలా బాగున్నాయి, మంచి డిఫరెంట్ గా. ఏంటని చూస్తే ఏంటో కాదు, చెప్పులు అనమాట. చూసారు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. దీంట్లో కానీ కాలు పెడితే మన కాలు కన్నా చెప్పే ఎక్కువ కనిపిస్తుందేమో, అంత పెద్ద ఉంది ఇదేదో. కానీ బాగానే ఉంది, చాలా స్మూత్ గా తగులుతుంది అనమాట. ఇక్కడ చాలానే స్లిప్పర్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా సాక్సెస్ అయితే మరీ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి సాక్స్లు అయితే. ఇంకా ఇక్కడ వాళ్ళకందరికీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇటువంటివి ఎక్కువ యూజ్ చేస్తారేమో ఈ ఉలెన్వే. వెళ్తున్న దగ్గర ఇక్కడ ఏదో స్వీట్ షాప్ కనిపించింది. మాక్సిమం మన దగ్గర ఉన్న స్వీట్లు లాంటివి ఇవన్నీ ఏవి పెద్దగా డిఫరెంట్ గా అయితే నాకేం అనిపించలేదు. ఇంకా అందుకే ఇంకా ముందుకెళ్ళిపోయాము. ఇంక ఈ షాప్ లో అయితే ఏకంగా చీరలు అయితే తాడు మీద ఆరేసినట్టు ఇంకా అలా వేలాడదీస్తారు. ఇక్కడ ఈ మాల్లో ఉంది చాలా పెద్ద షాపింగ్ ఏరియా అన్నమాట, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి. ఎక్కువగా అయితే ఇక్కడ ఉలెన్ టాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ చల్లది ఎక్కువ ఉంటది కదా, సో అందుకోసం ఈ ఉలెన్ టాప్స్ ఎక్కువ అమ్ముతున్నారేమో. ఇక్కడ పాప్కార్న్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలకి పాప్కార్న్ తీసుకుందాం కదా అనుకున్నాం అనమాట. అలాగైతే ఇంక చైర్ లో చక్కగా అలా కూర్చొని ఉంటదని చెప్పి సాధ్యకి అయితే ఇంకా పాప్కార్న్ కొనేసి అయితే ఇచ్చారు. ఇవి సరిగ్గా పట్టుకోవడం దాకా స్టార్టింగ్ లోనే సగం పంపిస్తుంది ఇక్కడ. ఇంకా చక్కగా అలా తినుకుంటూ కూర్చుంది అనమాట ఇంకా ఈ చైర్ లోనే. అది బాగున్నాయా పాప్కార్న్? బాగుందా పాప్కార్న్? ఓకే తినేసా. ఇక్కడైతే ఎక్కువ క్యాప్స్, ఉలెన్ డ్రెస్సెస్ ఈ షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, పెద్దవి చిన్నవి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇంకా నెక్ సెట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అడిగేయాలి ప్రైస్ ఎలా ఉందని చెప్పేసి, నచ్చితే ఇంకా తీసేసుకోవడమే. ప్రైస్ అయితే అడిగాను, నాకైతే ఇంకా మన దగ్గర బెస్ట్ అనిపించింది. ఇక్కడికన్నా అక్కడ కొంచెం తక్కువకి వస్తాయేమో అనిపించింది ఇక్కడికన్నా అయితే. ఇంకా ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము ముందుకి. ఇక్కడ ఇంకా స్కార్ఫ్లే పెట్టారు. స్కార్ఫ్లు అయితే మంచి డిఫరెంట్ గా డిజైన్ తో భలేగా అనిపించాయి. ఇటువైపు అంతా రెడీమేడ్ డ్రెస్సెస్ కన్నా ఎక్కువ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చూసారు కదా మెటీరియల్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా మాక్సిమం ఎక్కువ మెటీరియల్స్ ఉలెన్ అయితే టాప్స్ ఉన్నాయి, ఇంకా స్టిచ్చింగ్ చేసిన రెడీమేడ్వి. మిగతావన్నీ అయితే మెటీరియల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే. ఈ స్కార్ఫ్ పైన డిజైన్ అయితే భలే అందంగా కనిపిస్తుంది, కానీ కాస్ట్ అయితే మనకు చాలా ఎక్కువగా అనిపించింది. ఇక్కడ షాప్ ముందు మిక్కీ మౌస్ సేల్ 50% ఆఫ్ అనేసి ఒక బ్యానర్ తగిలించుకొని అటు ఇటు తిరిగి డాన్స్ లేస్తుంది. ఏంటో ఒకసారి చూసి వచ్చేద్దాము, ఏంటి సేల్ 50% అంటున్నారు అదేనా. ఈ షాప్ లో అయితే చక్కగా ఇంకా కిల్లీలన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసి అయితే అలా సర్దేసి ఉంచారు. ఇంక ఈ పక్క షాప్ లో చూసినట్లయితే చెక్కతో చేసిన సామాన్లు బోల్డ్ అని ఉన్నాయి. హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయన్నమాట చెక్కతో చేసినవే. ఇంకా ఈ పక్క షాప్ లో ఏమున్నాయి ఒకసారి అయితే చూసి వచ్చేద్దాము. ఇక్కడైతే గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే చెక్కతో చేసిన దేవుడి ఫోటోస్ లాంటివి కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మన దగ్గర కన్నా. ఇంక ఇక్కడైతే పెన్స్ కూడా ఉన్నాయి, గిఫ్ట్ ఆఫ్ సిమ్లా అని చెప్పేసి. మన దగ్గర అయితే ఇటువంటి పెన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు, మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి. ముందైతే 50% ఆఫ్ అన్నారు కదా, ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఆ షాప్ దగ్గరికి వెళ్లే ముందు మళ్ళీ ఇక్కడ ఇంకా ఇంకొక షాప్ కనిపించింది. ఇక్కడ కూడా సేమ్ చెక్కతో చేసినటువంటి ఐటమ్ అయితే చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ దగ్గర కూడానా. అమ్మ ఇక్కడైతే ఏకంగా ఇంకా యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇవేవో పిల్లలకి కార్లు అనమాట. పిల్లలుగా వచ్చినట్టయితే ఇంకా ఆ షాప్ దగ్గర నించుందరేమో. 50% ఆఫ్ అన్నారు కదా, ఆ షాప్ దగ్గరికి అయితే ఇంకా వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే పెట్టారు. అదిరిపోయి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఏవైనా సరే 100 రూపీస్ అంటారు. ఇయర్ రింగ్స్ లో అయితే ఇక్కడ బోల్డెన్ మోడల్స్ ఉన్నాయి. ఈ షాప్ నుండే ఫ్యాన్సీ ఐటమే, ఒకసారి చూసి వచ్చేయాలి ఏవే ఉన్నాయో, నచ్చితే ఇంకా కొనేసుకోవడమే. ఈ షాప్ లో ఇంకా స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు, అంత ఐటమ్ ఉందనమాట.
ఇక్కడైతే ఏవో చిన్న చిన్న దుమ్ములు లాంటివి ఉన్నాయి, భలే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే మాత్రం భలేగా పనికొస్తాయి ఇవైతే మాత్రం. ఇంకా ఇక్కడ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఏవైనా సరే 10 రూపాయలనంట, ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అక్కడ పెట్టేశారు. 10 రూపాయలు ఇవంటే పర్వాలేదు. ఇంకా ఇక్కడ చిన్న క్యాపులు లాంటివి ఉన్నాయన్నమాట. ఇవేవో కాదు, క్లిప్సే. చిన్నపిల్లలకి భలేగా ఉన్నాయన్నమాట క్లిప్స్ అయితే మాత్రం. బాగా నచ్చాయి నాకు. ఇంకా ఏవే ఐటమ్స్ ఎంతెంత రేట్ లో ఇక్కడే పెట్టారనమాట సైడ్ నా. ఇంకా ఇవి అయితే 40 రూపీస్, 60 రూపీస్ ఇలాగా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా బాగున్నాయి అనమాట. కాస్ట్ కి వర్త్ అనిపించాయి అన్ని ఐటమ్స్ కూడా. ఇంకా ఇక్కడ ముందునేవో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేద్దాము. ఇక్కడ 3D ఫ్రేమ్స్ ఉన్నాయి. పులైతే ఇలా ముందుకు మన మీదకి వచ్చేస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే. దీని పక్కనైతే ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. అబ్బా చక్కగా బకెట్లో అలా సర్దేసి ఉంచారు, భలేగా అందంగా కనిపిస్తున్నాయి. అబ్బా ఈ బొమ్మలు అయితే భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూసారా పాల క్యాన్లు అయితే మోసుకెళ్ళిపోతుంది సైకిల్ అయితే. ఇంకా ఇక్కడ చూసారా బుల్లెట్ బండి, అబ్బా రిక్షా బండి కూడాను. ఇక్కడ ఈ చెవులు చూసారా, ఇవి ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో. చెవిగ్గాని పెడితే చెవి ఊడిపోయి ఇంకా కింద పడిపోద్దేమో అలా అనిపిస్తున్నాయి. ఆది అయితే చక్కగా ఈ బండిలో కూర్చొని అలా పాప్కార్న్ తినుకుంటూ అందరినీ చూస్తూ అలా టైం పాస్ చేస్తుంది. ఇంకా ఈ చాయ్ షాప్ దగ్గర అయితే మట్టి గ్లాసులు ఇలా టీ అయితే ఇస్తున్నారు. అలాగైతే ఒకసారి తాగేయాలి ఇంకా అందరూ అయితే వచ్చిన తర్వాత. ఇంకా ఎందుకంటే చాలా చలేసేస్తుంది. కాస్త కోస్తా టీ కనుక లోపలికి వెళ్తే కొంచెం చలైన సరే తగ్గుతుంది. నేనైతే టీ అడిగాను. ఇంక ఈయన ఈ టైంలో ఇంకా టీ ఎందుకని చెప్పేసి ఈయనైతే ఇలాగా సూప్ అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ సూప్ అయితే తాగితే కొంచెం చలిగా తగ్గుతుందని చూడాలి. చాలా ఎక్కువ చలేసేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా మంచు గట్ట అలా లేకపోయినా సరే చలి అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా మాల్ రోడ్ లో షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా చండీగఢ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే టోటల్ 6 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. ఇంకా అందులో ఒక రాలేదనమాట. సో అందుకే వాళ్ళ కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాయి. బిల్డింగ్ అయితే మాత్రం భలేగా అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోవడమే. ముందు మనం పిల్లల కోసం అని చెప్పేసి చైల్డ్ ల్యాండ్ తీసుకున్నాం కదా, అవన్నీ మళ్ళీ వాళ్ళకైతే ఇక్కడే ఇచ్చేయాలి. ఇలా ఇచ్చినందుకు వీళ్ళైతే ఒక 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేము వెళ్ళేది ఘాట్ రోడ్ లో అయినా సరే ఇది రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో అందుకే ఇది ఘాట్ రోడ్ అనే ఫీలింగ్ అయితే కలగలేదు. ఇంకా మాకు మామూలుగా ఘాట్ రోడ్ లో కనుక వెళ్తే తలనొప్పి రావడం లేదంటే వామిటింగ్స్ అయిపోవడం అలాంటి అవుతాయి, కానీ ఇది ఘాట్ రోడ్ అనేసి అయితే అనిపించలేదు అనమాట. చాలా పెద్ద హైవే లాగా అనిపించింది. అందుకే ఎవరికి ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా హ్యాపీగా ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ కొండల లాంటివి అయితే ఇసుక కొండల్లా అనిపిస్తున్నాయి అనమాట. పెద్దగా ఈ రాయిల్లాగా ఏమీ అనిపించడం లేదు. ఏమాత్రం పెద్దగా గట్టిగా వర్షాలు కనుక పడితే కిందకి జారి పడిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది. ఇంకా మొత్తానికి జర్నీ అంతా కంప్లీట్ చేసుకుని హోటల్కి అయితే వచ్చేసాము చండీగఢ్ లోని. లగేజెస్ పెట్టుకుని రూమ్ కి ఇంకెళ్ళిపోతున్నాము. మా రూమ్ అయితే ఇంకా లిఫ్ట్ పక్కనే ఉంది. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. మా బెలూన్ లైటింగ్ మాకు సరిపోయింది రూమ్ లో. ఇప్పుడైతే ఇంక ఇలా రూమ్ లోకి వచ్చేసాను. ఈ నాన్న కూతురు అది రూమ్ నచ్చిందా. ఇది ఇక్కడ చండీగఢ్ లోని హోటల్ ఎలైట్ నేమ్. రూమ్స్ అయితే ఇక్కడైతే బాగానే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళందరి రూమ్స్ ఇంక ఇటువైపు స్టార్టింగ్ మాదనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చండీగఢ్ వీడియోలో కలుద్దాం. బాయ్.